మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చినాయట. ఏంటి అడ్డ? దేవునికి మనకు అడ్డంగా ఉన్నవేంటివి? మన పాప దోషములు అడ్డంగా ఉన్నాయి. మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచెను. మన పాపములు ఏవైతే ఉన్నాయో దేవుని ముఖాన్ని చూడలేకుండా ఆదాము పాపం చేసినప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి? ప్రతి దినము కూడా దేవుడు చల్లబుట్ట వస్తున్నాడు, ఆదాంతో హవ్వతో మాట్లాడుతున్నాడు, టైం స్పెండ్ చేస్తున్నాడు, మంచిగా ఆహ్లాదంగా గడుపుతున్నాడు. అయితే ఒక రోజు దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు, ఆదాం నువ్వు ఎక్కడున్నావు? కనబడతలేడు ఆదాం, అక్కడ కలుసుకునే స్థానంలో కనబడతలేడు, వాళ్ళు మాట్లాడుకునే ముచ్చటించే స్థానంలో కనబడతలేడు. అరే ఆదాం ఎటుపోయింది? ప్రతిరోజు మేము ఇక్కడనే కదా కలుసుకుంటాం, ఆదాం ఏడున్నావా అని అంటే నీ స్వరము విన్నప్పుడు చెప్పాలి. అబ్బా, దాక్కునే పరిస్థితి ఎందుకు వచ్చింది? దేవుని ముఖాన్ని మరుగు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? పాపం ప్రియ దేవుని. ఇక్కడ అంటున్నాడు యెషయా భక్తుడు, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను.